कांटा को मोबाइल जान से कांटा दे बाटू అంటూ అమ్మ అది అమ్మ అది అసలు మనలు 20 మంది ఉన్నారా? కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు మిల్లు మాట్లాడినా గోడలు మాట్లాడినా లేకపోయినాక మేమేం చేస్తాం ఏం చెప్పుకుంటే మాట్లాడుకో కాంట పెట్టు అమ్మానం దగ్గర ఏ పోలే ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా 42 కిలోతో పోతాయి. ప్రభుత్వం భారమైన మంచి ఎవరు గట్టావు ఎత్తి తప్ప నడు నడుదా పడవేదా కొడు లోడ్ చేయించి నలపండి ఓకే గత ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వచ్చినాం. 20వ తారీఖు మే 20 తర్వాత రోహిణి కార్తె ఎంటర్ అవుతుంది. రోహిణి కార్తె ఎంటర్ అయితే వర్షాలు పడతాయి, చెడగొట్టు వానలు వస్తాయి. ఈ చెడగొట్టు వానల లోపలనే గత కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే మే 5 లోపలనే మొత్తం కొనుగోలు చేసినాం. నాట్ ఓన్లీ కరీంనగర్, రాష్ట్ర వ్యాప్తంగా మే 5వ తారీఖు వరకు మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. ఓటీపీ ఇచ్చి రైతుల అకౌంట్లో డబ్బులు వేసడం జరిగింది. కానీ ఈరోజు మే 26, 27 తారీఖు దాకా వచ్చినాం. అయినా కానీ కొనుగోళ్లలో 50% కూడా చేసిన పరిస్థితి ఉంది. మేము గతంలో కొనుగోలు కేంద్రాలకు ఇన్స్పెక్ట్ చేసినాం, ఐకేఎఫ్సీ ఇన్స్పెక్ట్ చేసినాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. అయితే బార్దాన్ ఉండదు, లేదా సుతులు ఉండదు, లేకపోతే హమాలీ షార్టేజ్ అంటారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ అంటారు, లేకపోతే 43-45 కిలోలు పెడితేనే మీకు రైస్ మిల్ దించుకుంటా అని చెప్పి ఇక్కడ నియంత్రణ లేదు. రైస్ మిల్ దగ్గర నియంత్రణ లేదు ప్రభుత్వానికి, ఎవరి మీద లేదు. అన్నిటికీ పెట్టుకుని అటు చేసి ఒక రైతు పండించిన పంట సుమారు నెల 15 రోజుల దాకా కల్లాలో ఉంటే రైతు పరిస్థితి. అందుకే చాలాసార్లు మేము కల్లాలో తిరిగినాం. అధికారులు మా ముందంటే కొంచెం లోడ్ చేస్తారు, తెల్లారి మళ్ళీ చేతులు ఎత్తేస్తారు. ఎక్కడో నియంత్రణ లోపం జరిగింది. మళ్ళీ చెప్పినాం మేము ఆ రోజు చూడంగా వర్షాలు పడితే రైతు ఇబ్బంది పడుతుందని చెప్పినాం. అనుకున్నట్టే నిన్న కరీంనగర్లో అకాల వర్షం పడ్డది. ఇది రైతు పరిస్థితి, ఇది రైతు పరిస్థితి. తడిసిన ధాన్యం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వల్ల తడిసిన ధాన్యం మేము కొనమని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నది వల్ల ఐకేపీ సెంటర్ అన్ని బంద్ పెట్టేసి. కానీ మీరు బంద్ పెడితే మళ్ళీ వాళ్ళ వర్షం పడితే ఈ ఒక్క పంట పండించిన పంట అంతా కూడా పోతుంది. ఎవరు దీని బాధ్యులు? అందుకే ఈరోజు మళ్ళీ కల్లాలో తిరిగినాం. కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలంగా మేము తిరగడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, అధికారితో మాట్లాడినాం, నా ఎంబ డిఎం డిఎస్ఓని పిలుచుకొచ్చుకున్నాం. మీరు రైతు పండించిన పంట ఎత్తకపోతే డెఫినెట్గా ఈ యొక్క పంట మొత్తం తీసుకొచ్చి మీ ఇళ్ళ ముందు వారెత్తా అని చెప్పిన. కలెక్టర్ ఇంటి ముందట, ఎందుకంటే మంత్రులు లెక్క లేరు ఇక్కడ, కలెక్టర్ ముందర చేసిండు వారెత్తా అని చెప్తే భయపడి ఇప్పుడు మళ్ళీ అన్ని రీఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ రైస్ మిల్ దించుకోకపోతే మీరు గోడౌన్ తీసుకోండి, గోడౌన్లో డంప్ చేసుకోండి. గోడౌన్ తీసుకోమంటే ఇప్పుడు మాకు హమాలి లేదంటారు. హమాలి మేమే అరేంజ్ చేసినాం, రైతులు హమాలిగా మారిపోయారు. ట్రాన్స్పోర్ట్ లేదన్నారు. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చడం ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఆ ఊర్లో ఉన్న ట్రాక్టర్ తీసుకొచ్చాం, లారీ లేకపోతే ఆ హమాలి లేకపోతే మేమే రైతులమే హమాలిగా మారిపోయి ఇప్పుడు లోడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ మిల్లుకు అటాచ్ చేస్తున్నాం దీన్ని. ఈ రైస్ మిల్లు దగ్గరంగా దించుకోవాలి, దించుకునే బాధ్యతగా అధికారులు తీసుకోవాలి. దించుకున్న తర్వాత కొంచెం పొడి ఉన్నాయి మాత్రము రైస్ మిల్ దించుకోకపోతే ఇమీడియట్గా ఎస్డబ్ల్యూసీ గోడౌన్లో పెట్టమని చెప్పినాం. ఎస్డబ్ల్యూ గోడౌన్లో మేము కరీంనగర్లో మాట్లాడినాము, రుక్మాపురం మాట్లాడినాం. సో అన్నీ కూడా మేమే అరేంజ్ చేసినాం, అధికారులు ఎందుకు తెలియదు. ఇప్పటికైనా మేము ఉండంగా మొత్తం కూడా ఈ 1-2 రోజుల లోపల కరీంనగర్ రూరల్ మండలం కానీ కొత్తపల్లి మండలం కానీ 1 కిలో గింజ మిగిలిన కూడా ఈ వడ్లను తీసుకొచ్చి అధికారులు ఇంటి ముందర వస్తాము. అది కొనేదాకా మీద బాధ్యత కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దుని తెలియండి. మళ్ళీ వర్షాలు పడితే ఇవాళ రేపట్ల మళ్ళీ ఇంకొక వర్షం పడితే మాత్రం మొలకెత్తుతుంది. మేము ఒక్క డిమాండ్ ఎత్తున్నాం, దీని నిర్లక్ష్యం మీదే. మొలకెత్తిన
ఖరాబ్ అయిన తడిసిన దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొనాలి. ఎందుకంటే దీన్ని కాలయాపన చేసింది మీరే కాబట్టి బాధ్యత మీరే వహించాలి. నెల రోజు మీరు కంట పెడితే ఈ పరిస్థితి రాకపోవు కదా. అందుకే ఇమ్మీడియట్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. రైతు పండించిన 1 కిలో కూడా మిగిలితేయడంగా అది మీరే బాధ్యత కాబట్టి ఇమ్మీడియట్గా కరీంనగర్ మండలంలో కొత్తపేట మండలంలో ఉన్న టోటల్గా ప్యాడీని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లిఫ్ట్ చేయకపోతే ఉన్న ప్యాడీని మొత్తం తీసుకొచ్చి మీ ఆఫీసు ముందర పెట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం.